ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. కాంగ్రెస్ వద్ద తాను ఎన్నో సార్లు ప్రాధేయపడ్డా నన్ను ఏనాడు పట్టించుకోలేదంటూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది? మోదీ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? ఏ విషయంపైన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్టయితే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను, కానీ ఏనాడు కాంగ్రెస్ నన్ను పట్టించుకోలేదంటూ ప్రధాని మోదీ రాజ్యసభలో ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. వ్యవస్థలను అవమానించడం కాంగ్రెస్కు అలవాటే, అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉందన్నారు మోదీ. గతంలో రాష్ట్రపతిని అవమానించారు, ఇక నన్ను అయితే 25 ఏళ్లుగా అవమానిస్తూనే వస్తున్నారని అన్నారు. రాష్ట్రపతిని అవమానించడం అంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని అవమానించినట్లని తెలిపారు. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో, నిధుల విషయంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పెద్దల వద్ద ఆనాడు ప్రాధేయపడ్డాను. ఏనాడు ఎవ్వరూ కనికరించలేదు, కనీసం లెక్క కూడా చేయలేదని గుర్తు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రకటనలు తక్కువ, అమలు చేసేవి ఎక్కువ అంటూ మోదీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో జనాభాను సమస్యగా భావించారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో 35 కోట్ల జనాభా ఉండేది. ఆనాడే జనాభాను సమస్యగా భావించారు. నేను మాత్రం 140 కోట్ల జనాభాను సమస్యగా భావించను, పరిష్కారకర్తలుగా భావిస్తానంటూ ప్రధాని మోదీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఎన్డీఏ హయాంలో 3వ స్థానానికి చేరుకోనుంది. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోంది. గతంలో మనతో ఒప్పందాలకు ఏ దేశం ముందుకొచ్చేది కాదు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. భారత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత భారత్కు ఇప్పుడు మరింత బలం పెరుగుతుంది. మన యువతకు ఎక్కువ లబ్ధి జరగనుందని అయితే కనుక ప్రధాని మోదీ స్పష్టం చేశారు.